ఐకమత్యమే మహాబలము. ఒకానొకప్పుడు ఒక అందమైన పావురాల గుంపు ఉండేది. అవి వాటి నివాసం నుండి ఆహారం కొరకు దూరంగా ఎగురుతూ వచ్చాయి. కొద్దిసేపటి తరువాత అలసిపోయి ఆకలిగొన్నాయి. ఆ పావురాల రాజు, ఇంకొద్దిసేపు ఎగరండి, మనం ఇంకొంచెం దూరం వెళ్తే మనకు ఆహారం తప్పక లభిస్తుంది అన్నాడు. అలా ఎగురుతూ ఉండగా వాటికి క్రింద అడవిలో ధాన్యపు గింజల కుప్పలు కనపడ్డాయి. అవన్నీ వాటిపై వాలి తినసాగాయి. అకస్మాత్తుగా వాటిపై ఒక వల పడింది. ఆ పావురాలకు ఏం చెయ్యాలో తోచలేదు. అవి భయంతో బిక్క చచ్చిపోయి వాటి రెక్కలను టపటపా ఆడించసాగాయి. వేటగాడేమో వీటిని పట్టుకోవడానికి త్వరగా రాసాగాడు. అప్పుడు పావురాల రాజు, నాకొక ఆలోచన తట్టింది. మనమంతా ఇప్పుడు కలిసికట్టుగా ఉండాలి. అందరూ కలిసి ఒక్కసారిగా ఈ వలతో సహా పైకెగరాలి. ఐకమత్యమే మనకున్న ఏకైక మార్గమని గుర్తుంచుకోండి అన్నాడు. ఆ పావురాలన్నీ వారి రాజు చెప్పినట్టుగానే చేశాయి. అవి వాటి భాగాలను ముక్కులతో పట్టుకుని వాటికున్న బలానంతా ఉపయోగించి గాలిలోకి ఒక్కసారిగా ఎగిరాయి. అప్పుడు ఆ వేటగాడు దిగ్భ్రాంతికి లోనయ్యాడు. వాటిని పట్టుకోవడానికి చాలా దూరం పరిగెత్తినా కూడా అవి ఎవరికీ అందనంత ఎత్తుకు ఎగిరిపోయాయి. వేటగాడి వల అలా గాలిలో ఎగురుతూ వెళ్ళడాన్ని అతడు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. అలా అడవి నుండి కొంత దూరం వెళ్ళాక పావురాల రాజు, మన కష్టాలు సగం వరకు తీరాయి. ఇప్పుడు మనం ఎలుకల రాజు వద్దకు వెళ్ళాలి. నా మిత్రుడైన ఎలుకల రాజు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు అని చెప్పాడు. పావురాలన్నీ ఎలుకల రాజ్యం వైపు ఎగురుతూ వెళ్ళాయి. వాటి రెక్కల చప్పుడు విన్న ఎలుకలు తమను భుజించడానికి గద్దలు వస్తున్నాయని అనుకున్నాయి. అప్పుడు ఆ ఎలుకలన్నీ వాటి కలుగులలో దాచిపెట్టుకున్నాయి. పావురాల రాజు తన మిత్రుని ఉద్దేశించి, నేను నీ మిత్రుడైన పావురాల రాజును వచ్చాను. నేను నా సహచరులు కష్టాల్లో ఉన్నాం. మిత్రమా, దయచేసి వెలుపలికి వచ్చి సహాయం చేయవా అని బిగ్గరగా అన్నాడు. ఇది వింటూనే ఆ ఎలుకల రాజు పరిగెత్తుకుంటూ వచ్చాడు. తన మిత్రుని చూసి చాలా బాధపడ్డాడు. మిమ్మల్ని విడిపించడానికి నాకు చాలా సమయం పడుతుంది. నా సహచరులను సహాయం కోసం పిలుచుకుని వస్తాను అని అన్నాడు. ఎలుకలన్నీ కలిసి వాటి చిన్ని పళ్ళతో వలను పూర్తిగా కొరికివేశాయి. అవన్నీ మెల్లమెల్లగా వలకు రంధ్రాలను చేశాయి. ఆ పావురాలన్నీ తమ అలసిన రెక్కలను విచ్చుకొని ఒక్కొక్కటి నెమ్మదిగా బయటకు వచ్చాయి. పావురాలన్నీ ఆ ఎలుకల రాజుకు మరియు అతని సహచరులకు కృతజ్ఞతలు తెలిపాయి. పావురాలు తమ రాజుతో, మీరు చెప్పింది నిజం రాజా. ఐకమత్యమే మహాబలం, ఐకమత్యమే మహాబలం అని చెప్పాయి.